కన్నప్ప సినిమాలో ప్రభాస్ మాత్రం ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా ఫ్రీగా చేసిన ఒక న్యూస్ మాత్రం ఇప్పుడు బయట సోషల్ మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఎంతవరకు నిజం అనుకోవచ్చు? సో ఖచ్చితంగా ప్రభాస్ గారికి, మంచు మనోజ్ గారికి, మంచు విష్ణు గారికి ఉన్న ఫ్రెండ్షిప్ ఎలాంటిదంటే అది ఎప్పటి నుంచి కూడా వాళ్ళు చిన్న వయసు నుంచి కూడా వాళ్ళ నాన్నలు అందరూ కూడా ఇండస్ట్రీలో హీరోలుగా ఉండడం వల్ల వీళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఒకే వాతావరణంలో పెరగడం జరిగింది. సో మరి వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ ఎలాంటిదంటే అంటే ఒక అంతకుముందు దేనికైనా రెడీ సినిమాలో కూడా ఒక వాయిస్ ఓవర్ ఉంటుంది అనమాట. ఆయనకి డబ్బింగ్ చెప్పాలి విష్ణు గారికి, అది కూడా ఈయన ఫ్రీగా చేసి పెట్టారు అనమాట. ఒక మధ్య మధ్యలో సీన్స్లో ఆయనకి ప్రభాస్ లాగా మిమిక్రీ చేస్తూ ఉంటారు. సో అది రియల్ డబ్బింగ్ ప్రభాస్ గారితో చేపించారు. సో అంత ఫ్రెండ్షిప్ అప్పటి నుంచి కూడా వీళ్ళు క్రికెట్ మ్యాచెస్ ఆడినప్పుడు కానీ ఏదన్నా కానీ అంత ఫ్రెండ్షిప్ అయితే ఉందన్నమాట. సో మరి ప్రభాస్ గారికి అందరికీ డార్లింగే కాబట్టి ఆయన్ని కన్నప్ప కోసం అడిగినప్పుడు ఆయన ఎందుకంటే కృతజ్ఞతగా చేస్తున్నాడు. ఎందుకంటే కన్నప్ప అనే సినిమా కృష్ణరాజు గారు చేసిన సినిమా. సో ఇతను చేయమని వీళ్ళ ఫ్యామిలీ కానీ నేను అది చెడగొట్టదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఆ పాత్రకు జస్టిస్ చేయలేను. ఖచ్చితంగా నేను చేస్తే మళ్ళీ అది నేను దాన్ని జస్టిఫై చేయలేకపోయానంటే చాలా తప్పు అవుతుంది అందుకని చెప్పి ఆ మాటకి కట్టుబడి ఆయన చేయలేదన్నమాట. సో ఆ లీడ్ విష్ణు గారు తీసుకుని ఆ సినిమాని ఈ జనరేషన్కి తెలియజేయాలి, ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఈ జనరేషన్కి అది అందియాలి, ఆ భక్తి శివుడి పైన అది కలిగించాలని చెప్పి ఆయన ఆలోచించి సినిమాని తీసుకొచ్చారనమాట. ఆయన ఓన్ ఇన్వెస్ట్మెంట్తో కథ అంతా కూడా రెడీ చేయించి మొత్తం కూడా సిద్ధం చేసి రెడీ చేశారు. మరి దీంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్కి ప్రభాస్ గారిని అడిగితే సరే ఆయన ఓకే మరి నేను మొత్తం కన్నప్ప రోల్ చేయలేను కాబట్టి ఇదైతే ఫ్రీగా చేసి పెడతానని చెప్పి ఆయన పర్సనల్ ఫ్రెండ్షిప్ మీద అయితే ఇది దగ్గర ఒక 3 minutes నుంచి 5 minutes మాత్రమే ఆయన లెంత్ ఉంటుందంట సినిమాలో. సో మరి అది చాలు, ఎందుకంటే ఓపెనింగ్స్ దగ్గర ఒక 50 కోట్లు 60 కోట్లు రావాలంటే ప్రభాస్ గారు ఒక 5 minutes ఉన్నా చాలు అనమాట. ఖచ్చితంగా ఆ రేంజ్లో వస్తాయి. సో ఇంకొంచెం లెంత్ ఉన్నా కూడా ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయన క్లైమాక్స్లో వచ్చినా కూడా లేదంటే మధ్యలో వచ్చినా కూడా సో ఆ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ కాలం ఉంటుంది. థియేటర్లో కూడా చాలా రోజులు ఆడాలంటే సో మరి ప్రభాస్ గారి క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్గా ఉండాలి. అందులో ఆయనకి మళ్ళీ ఆ శక్తి ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా శివుడు ముందు నంది అంటున్నారు, మరి శివుడు కింద అక్షయ్ కుమార్ గారు వేస్తున్నారు. మరి నంది పవర్ ఎంతవరకు పనిచేస్తుంది? సో మనం చాలా సినిమాల్లో చూస్తున్నాం, డమర్కం లాంటి సినిమాల్లో వాటిలో మరి అక్కడ నంది అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి ఇక్కడ నిజంగానే నందే లేకపోతే ఇంకా వేరే పాత్ర ఏమైనా ఇచ్చారా అనేది అప్పుడు అసలు ఎలాంటిది చేశారు ప్రభాస్ గారు. మరి ఆయన పేరు మీద కదా దీనికి ఓపెనింగ్స్ వస్తాయి ఖచ్చితంగా. అంటే ఒక విష్ణు గారి సినిమాకి కూడా ఇంత వెయిట్ చేస్తున్నారు జనాలు అంటే దాంట్లో కేవలం ప్రభాస్ గారు ఇట్లా అదర్ యాక్టర్స్ ఉన్నారని చెప్పి. సో ఖచ్చితంగా మరి విష్ణు గారు అయితే వీళ్ళందరినీ పెట్టుకుని ఏ రేంజ్లో హిట్ కొడతారనేది చూడాలి.